హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు మనము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పడిన అడ్మిషన్స్ వివరాలను తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళ అడ్మిషన్ డేట్ని మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. అది 30th జూన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే హౌ టు అప్లై ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం కొంచెం అయిన తర్వాత. హౌ టు అప్లై అప్లికేషన్స్ ఇక్కడ ఏం చెప్పాడు, 3rd ఏప్రిల్ నుంచి 30th జూన్ వరకు అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేయాలి. అలా విధంగా స్కాన్డ్ డిజిటల్ ఇమేజెస్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ అయితే వాళ్ళు దీన్ని డిజిటల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే జనరల్ 600, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 550, ఓబీసీ 400, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయినట్టయితే 275 పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి పే చేశారంటే మళ్ళీ రిఫండ్ అనేది ఉండదు. ఇది పే ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ ఛానల్స్లో ఏదైనా సరే తీసుకొని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి అడ్మిషన్స్ వచ్చినట్టయితే క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇంటిగ్రేటెడ్ మినిమం క్వాలిఫికేషన్, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఉంది. అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్స్, సిస్టమ్ బయాలజీ, అప్లైడ్ జియాలజీ. దీంట్లో 5 years ఇంటిగ్రేటెడ్ సైన్సెస్లో ఉంది. దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎవరైనా +2 లెవెల్లో సైన్స్ సబ్జెక్ట్స్ 60% మార్క్స్తో వచ్చి ఉన్న వాళ్ళు ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఎంఎస్సి 5 years ఇంటిగ్రేటెడ్ హెల్త్ సైకాలజీ కూడా దీంట్లో 26 ఉంటాయి. దీనికి కూడా +2 లెవెల్లో ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్లో ఎంఏ కూడా ఉంది. ఎంఏలో తెలుగు, లాంగ్వేజ్, సైన్స్, హిందీ ఉంది. దీనికి +2 చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్లో వచ్చినట్టయితే సోషల్ సైన్సెస్ కూడా ఉంది. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సోషాలజీ, ఆంథ్రోపాలజీ. వీటికి కూడా +2 లెవెల్లో 60% మార్క్స్ ఇచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఇంకా చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ అండ్ ఆప్టిమెట్రీ. సో ఇందులో ఇది 6 year ప్రోగ్రామ్. సో ఇక్కడ 1 వచ్చేసి 5 years, ఇది మాత్రం 6 year ఉంటుంది. ఇక్కడ 28 seats ఉంటాయి. దీనిలోకి అడ్మిషన్ రావాలంటే +2లో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్లో 1 of the సబ్జెక్ట్స్ చదివి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇది ఎంఎస్సీలో ఉంది. ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషనల్ రీసెర్చ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ఎనిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, ఓషియన్ అట్మాస్ఫియర్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, సో న్యూట్రల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్ ఎంఎస్సీలో ఉన్నాయి. వీటికి బ్యాచిలర్లో ఏ డిగ్రీ ఏది ఎంఎస్ పీజీ ఏం చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టు డిగ్రీలో చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు అప్లై చేయడానికి ఉంటుంది. అదే ఎంఏ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఎంఏ ఇన్ ఇంగ్లీష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్, కంపారిటివ్ లిటరేచర్, సంస్కృత్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, ఎడ్యుకేషన్, జెండర్ స్టడీస్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఎంఏ లెవెల్లో ఉన్నాయి. వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా పీజీ ప్రోగ్రామ్స్, ఇది సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎంపీఏ ఉంది. అందులో భాగంగా డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం ఉంటుంది. ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఎఫ్ఏ దిస్ ఇస్ పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్ప్చర్ ఉంటుంది. వీటిలో కూడా అడ్మిషన్స్ ఉంది. అదేవిధంగా ఆర్ట్, హిస్టరీ, విజువల్ స్టడీస్ ఉంది. ఎంఏ కమ్యూనికేషన్, మీడియా స్టడీస్ అండ్ కమ్యూనికేషన్ మీడియా ప్రాక్టీస్ 2 ఉన్నాయి. సో వీటికి కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా మేనేజ్మెంట్ స్టడీస్ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఎంబీఏ ఉంది. ఎంబీఏలో హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, దిస్ ఇస్ ఓన్లీ వీకెండ్. దీనికి ఎక్స్పీరియన్స్ పీపుల్ అర్హులు అవుతారు. ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఎంటెక్ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ డిజైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎస్ఎల్ఐ డిజైన్ ఉంది. సో ఇవి పీజీ ప్రోగ్రామ్స్. అదేవిధంగా ఎంఫిల్ ప్రోగ్రామ్ చూసినట్టయితే మనకి ఎంఫిల్ ఏ యూనివర్సిటీ కూడా ఆఫర్ చేయడం లేదు. బట్ ఇక్కడ మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎంఫిల్ ఇంగ్లీష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్లో ట్రాన్స్లేషన్ స్టడీస్లో ట్రాన్స్లేషన్ స్టడీస్, కంపారిటివ్ లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, రీజనల్ స్టడీస్, సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ, ఎకనామిక్స్. ఈ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎంఫిల్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, పిహెచ్డి ఉంది. అది పిహెచ్డి ప్రోగ్రామ్స్. ఇక్కడ పిహెచ్డి ప్రోగ్రామ్స్ వచ్చేసి బీఎస్సీ చేసిన వాళ్ళు బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ,
యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, పిహెచ్డి బయోటెక్నాలజీలో తీసుకోవచ్చు. బట్ సీట్స్ మాత్రం ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. 6 మాత్రమే, 6 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా పిహెచ్డి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి, అంటే బీఎస్సీ డిగ్రీ అయిన వాళ్ళు డైరెక్ట్ పీజీ అండ్ పిహెచ్డి చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఏరియాస్లో కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ ఆ విధంగానే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ అండ్ ఆర్ పిహెచ్డి. సో పిహెచ్డి ఇక్కడ ఎంఎస్సి, పిహెచ్డి తర్వాత పిహెచ్డి వచ్చేసి వాళ్ళు కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, సిస్టమ్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ, ఇంగ్లీష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, applied linguistics, translation studies, comparative literature, Sanskrit studies, English language studies, history, political science, sociology, anthropology, education, regional studies, cultural studies, social exclusion and inclusion policy, economics, dance, theatre arts, communication, management studies, health sciences, public health, biomedical sciences, psychology, cognitive science, material engineering, nano science and technology లో ఆఫర్ చేస్తున్నారు. ఇది పిహెచ్డి వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అని చూసినట్టయితే ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ వచ్చేసి వాళ్ళు త్రూ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలింగ్ ద్వారా ఉంటుంది. స్కోర్ను బేస్ చేసుకుని వాళ్ళకి వచ్చిన స్కోర్ను. ఎంటెక్లో కూడా సేమ్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్స్ ఓన్లీ. ఇక్కడ గేట్ స్కోర్లో తీసుకుంటారు. ఎంటెక్ అయితే సిసిఎంటీ అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ దాట్. సో ఇది క్రైటీరియా అండి. నెక్స్ట్ ఇంకొకటి, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ అనేది సెలెక్ట్ అయిన యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఒకటి ఉంది. సో ఈ పిఎంఆర్ఎఫ్ఎస్ స్కీమ్ కింద ఎవరైతే పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 70,000 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా యాన్యువల్ కంటింజెన్సీ గ్రాంట్ వచ్చేసి 2 lakhs వరకు 2 lakhs ఇస్తారు. సో దీన్ని ఇది మే 2020 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే యూనివర్సిటీలో రెగ్యులర్ పిహెచ్డి ప్రోగ్రామ్ అది సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీలో తీసుకుంటారో వాళ్ళకి ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పిఎంఆర్ఎఫ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే దీన్ని అప్లై చేసుకోవాలి. ప్రాస్పెక్టస్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ప్రాస్పెక్టస్ చూసినట్టయితే మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చినారు. ఇంకా ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్రాస్పెక్టస్ 2021 ఇన్స్ట్రక్షన్స్, హౌ టు ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ ద ఈ రిసిప్ట్, ఓల్డ్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చాడు. మనకి ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అండ్ ఇన్ కేస్ ఫారిన్ నేషనల్ అయితే వాళ్ళకు కూడా ఉంది. సో మనకి ఇదండి ఈరోజు మనము చూసిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిషన్ ప్రాసెస్ వివరాలు. Thank you for watching. Subscribe my channel for more videos.